ఆ రోజు డేట్ నవంబర్ 28, 1953. అది న్యూయార్క్ సిటీ. ఉదయం 2:30 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి. ఆ టైంలో ఒక హోటల్ యొక్క పైభాగం నుంచి ఒక వ్యక్తి యొక్క శరీరం ఫాస్ట్‌గా కిందకి పడి నేలను తాకింది. అండ్ ఆ తర్వాత కొన్ని సెకండ్లకి కొన్ని గాజు పెంకులు కూడా కిందకి పడ్డాయి. ఇదంతా కూడా జరిగింది స్టాట్లర్ హోటల్ దగ్గర. ఆ స్టాట్లర్ హోటల్‌లోంచే ఆ వ్యక్తి కిందకి పడిపోయాడు. ఆ స్టాట్లర్ హోటల్ యొక్క డోర్ మ్యాన్ వెంటనే అతన్ని చూసి చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ మొత్తం స్టాఫ్ అందరినీ కూడా ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. ఈవెన్ నైట్ మేనేజర్ కూడా ఇమీడియట్‌గా ఆ ప్రాంతానికి చేరుకొని వచ్చాడు. వాళ్ళందరూ చూసింది ఏంటి అంటే ఒక 40 ఏళ్ల వ్యక్తి పేవ్మెంట్ మీద బోర్లా పడి ఉన్నాడు. అండ్ అతని బాడీ నుంచి కంప్లీట్‌గా బ్లడ్ అనేది బయటకు వచ్చేసి అతని శరీరం మొత్తాన్ని కూడా కవర్ చేసేస్తోంది. అతని ఒంటి మీద పెద్దగా బట్టలేమీ లేవు. కేవలం ఒక అండర్‌వేర్ మాత్రమే ఉంది. ఎక్కడి నుంచి పడిపోయాడో చూద్దామని మేనేజర్ పైకి చూస్తే 13వ అంతస్తులో ఒక దగ్గర ఒక కిటికీ ఓపెన్ చేసి ఉంది. దాని కర్టెన్ గాలికి ఎగురుతూ ఉంది. దాని యొక్క గ్లాస్ విరిగిపోయి కనబడుతోంది. సో అతను అక్కడి నుంచే పడిపోయాడని ఆ మేనేజర్కి అయితే క్లియర్గా అర్థమైంది. అయితే కిందకి పడిన తర్వాత కూడా సంహౌ ఆ వ్యక్తి బతికే ఉన్నాడు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. బట్ మాట బయటకు రావట్లేదు. మాటకి బదులుగా గొంతులోంచి రక్తమే వస్తోంది. ఆ మేనేజర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. బట్ ఏమీ అర్థం కాలేదు. అండ్ ఒక నిమిషం పాటు అలా ఏదో చెప్పడానికి ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఆ వ్యక్తి చనిపోయాడు. తన యొక్క ఆఖరి ఊపిరి తీసుకొని చనిపోవడానికి ముందు అతను ఏం చెప్పాలనుకున్నాడో ఎవరికి కూడా తెలియలేదు. బట్ ఒకటైతే క్లియర్, ఏదో ఒక మిస్టీరియస్ థింగ్ అయితే అతను అందరికీ తెలియజేయాలనుకున్నాడు. అండ్ అది ఖచ్చితంగా సిఐఏకి సంబంధించిందే అయి ఉంటుందని చాలామంది ఆ తర్వాత బలంగా నమ్మారు. వాళ్ళు తీసుకున్న రూమ్ నెంబర్ 1018A. దాన్ని ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు యాక్చువల్గా, రాబర్ట్ లాష్బ్రూక్ అండ్ ఫ్రాంక్ ఆస్లన్. ఈ ఇన్సిడెంట్ గురించి పోలీసులు తెలిసిన తర్వాత పోలీసులు ఇమీడియట్గా ఆ ప్రాంతానికి చేరుకొని చేతిలో గన్స్ పట్టుకొని పైన రూమ్కి వెళ్ళి చూశారు. రూమ్ అంతా కూడా ఎంటీగానే ఉంది. చాలా చల్లగా కూడా ఉంది నవంబర్ అవడం వల్ల. అయితే ఆ విండోలోంచి అతను దూకేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే బాత్రూంలో టాయిలెట్ మీద ఒక పర్సన్ అయితే కూర్చొని ఉన్నాడు. ఆ పర్సన్ లాష్బ్రూక్ అండ్ దూకేసి చనిపోయిందేమో ఫ్రాంక్ ఆస్లన్. అయితే ఆ వ్యక్తిని పోలీసులు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏమైనా తెలుసా అని అడిగితే అతను నాకేమీ తెలియదు, నేనైతే నిద్రపోతున్నాను మంచం మీద, నాకు సడన్గా శబ్దం వినిపించింది, ఏం జరిగిందా అని విండో దగ్గరకు వచ్చి చూస్తే నాకు ఫ్రాంక్ ఆస్లన్ కింద నేల మీద పడిపోయి కనిపించాడు. ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కాలేదు. నాకు ఆ తర్వాత వాష్రూమ్కి వచ్చింది. సో నేను వాష్రూమ్లో ఉన్నాను అని తెలియజేశాడు. ఆఫీసర్స్ అతను చెప్పిందంతా విన్నారు. అతను చెప్పిందంతా నమ్మారు. ఇది ఒక ఓపెన్ అండ్ షట్ కేస్ అని, ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఐదర్ డిప్రెషన్లోనో లేదంటే డిస్ట్రాట్లోనో ఉండి పైనుంచి కిందకి దూకేశాడు అని చెప్పారు. అంటే సాధారణంగా అలాంటి ఇన్సిడెంట్స్ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. సో అలాగే అక్కడ కూడా జరిగింది అని చెప్పి వాళ్ళైతే కేసుని క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆ రోజు నైట్ మేనేజర్ అయిన ఆర్మండ్ పాస్టోర్ మాత్రం ఎందుకో దీన్ని నమ్మలేదు. అండ్ అతనికి ఇదంతా కూడా అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అర్ధరాత్రి 2:30 లేచి ఒక డార్క్ రూమ్లోంచి బయటకు వచ్చి, అది కూడా కేవలం అండర్వేర్ మీద 2 బెడ్స్ దాటుకొని ఒక క్లోజ్డ్ విండోలోంచి దూకేసి కిందకి పడిపోయి చనిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి, ఆ విండో యొక్క షేడ్, ఆ విండో యొక్క కర్టెన్స్ 2 కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. అతను డైరెక్ట్గా దూకాడు. అతను దూకిన దానివల్ల అవన్నీ కూడా ఓపెన్ అయ్యాయి తప్ప ముందు అవి ఓపెన్లో లేవు. సో ఖచ్చితంగా ఏదో జరిగిందని అతనికి అనుమానం అయితే వచ్చింది. ఆ తర్వాత హోటల్ ఆపరేటర్తో చెక్ చేశాడు ఆ రూమ్లోంచి ఏమైనా కాల్స్ వెళ్ళాయా అని. అయితే ఆపరేటర్ ఏమందంటే అవును, ఒక్క కాల్ వెళ్ళింది కేవలం కొన్ని నిమిషాల క్రితం. అంటే ఫ్రాంక్ ఆస్లన్ చనిపోయిన తర్వాత కొన్ని నిమిషాలకి ఒక ఫోన్ కాల్ అయితే వెళ్ళింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ అప్పట్లో స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ అనేవి ఉండేవి. అంటే మనం కనుక దాన్ని ఆఫ్ చేయకుండా కాల్స్ చేసినట్టయితే కింద ఉన్న ఆపరేటర్ కూడా మనం ఏం మాట్లాడుతున్నాం వినబడుతుంది అనమాట.
సో అలాగా ఆ కాల్లో ఏం మాట్లాడుకున్నారో దాన్ని ఆ ఆపరేటర్ కూడా విన్నది. ఆ కాల్ చేసింది లాష్ బ్రూక్, అంటే ఆ బాత్రూంలో కూర్చున్న పర్సన్. అండ్ ఆ కాల్ లాంగ్ ఐలాండ్కి వెళ్ళింది. అక్కడ ఉన్న డాక్టర్ హారోల్డ్ అబ్రామ్సన్ అనే ఒక పర్సన్కి కాల్ అయితే వెళ్ళింది. కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే మాట్లాడాడు ఆ కాల్లో. అండ్ ఆ కాల్లో ఏమని చెప్పాడంటే, వెల్ హీఈస్ గాన్, అంటే అతను పోయాడు అని. అవతల నుంచి డాక్టర్ అబ్రామ్సన్ కూడా ఒక చిన్న రియాక్షన్ ఇచ్చాడు, వెల్ దాట్స్ టూ బ్యాడ్ అని. ఓ అవునా, సరే ఏం చేస్తాం అన్నట్టుగా ఒక రియాక్షన్ అయితే ఇచ్చాడు. అండ్ కొన్ని గంటల తర్వాత ఫ్రాంక్ ఆల్సన్ ఫ్యామిలీకి ఈ విషయం గురించి తెలియజేశారు. వాళ్ళకి ఇది ఒక యాక్సిడెంట్ అని చెప్పారు. ఫ్రాంక్ ఎయిదర్ కింద పడిపోయి ఉండొచ్చు కిటికీ దగ్గర నుంచి, లేదంటే జంప్ చేసి ఉండొచ్చు అని చెప్పారు. సో ఫ్రాంక్ బాడీ చాలా దారుణంగా డ్యామేజ్ అయింది కాబట్టి ఫ్యూనరల్ని కూడా ఒక క్లోజ్డ్ క్యాస్కెట్లో చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే చేశారు కూడా. అండ్ తర్వాత ఆల్సన్ ఫ్యామిలీ మొత్తం మూవ్ ఆన్ అయిపోయింది. కాకపోతే ఎరిక్ ఆల్సన్కి మాత్రం కొంచెం కష్టమైంది. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా తన ఫాదర్తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. అలాంటి సడన్గా ఫాదర్ చనిపోయారనేసరికి తనకేం అర్థం కాలేదు. అండ్ ఆ టైంలో తన మదర్ని అడిగాడు, అసలు నాన్న ఏం చేస్తుంటారు, ఎందుకు చనిపోయారు, ఎప్పుడు ఇంట్లో ఎందుకు ఉండరు, ఇవన్నీ కూడా అడిగితే ఆవిడకి కూడా ఏమీ తెలియలేదు. ఆవిడకి ఇతను ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే ఇతను చేసేదంతా కూడా ఒక సీక్రెట్ జాబ్ అవడం వల్ల దాని గురించి ఎవరికి ఎక్కువగా చెప్పలేదు. బట్ ఏదైతే కొన్ని డీటెయిల్స్ చెప్పాడో ఆ కొన్ని డీటెయిల్సే ఆవిడ తన కొడుకు అయితే చెబుతూ వచ్చేది. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ కొడుకు కూడా తన తండ్రి గురించి మ్యాక్సిమం మర్చిపోయాడు. వాళ్ళ జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. సో ఆ రోజు రాత్రి ఆ రూమ్లో ఏం జరిగిందో ఎవరికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేదని అందరూ అనుకున్నారు. కానీ 20 ఏళ్ల తర్వాత మాత్రం సిచ్యువేషన్స్ కంప్లీట్గా మారిపోయాయనే చెప్పాలి. అది 1975వ సంవత్సరం రాక్ ఫెల్లర్ కమిషన్ ఒక ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ రిలీజ్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే అది సిఐఏ గురించి చేసిన ఇన్వెస్టిగేషన్ కోసం. అంటే సిఐఏ చాలా యాక్టివిటీస్ని చేసింది. అండ్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కొన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా దాచి ఉంచారు. అండ్ కొన్నిసార్లు కొంతమందిని చంపేశారు కూడా. అండ్ ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఒక సివిలియన్ సైంటిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేవీ కోసం పనిచేస్తున్నాడు. అండ్ అతనికి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చాలా పెద్ద మొత్తంలో LSGని అయితే ఇచ్చారు. ఇది కూడా సిఐఏ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్లో భాగం. అండ్ ఆ సైంటిస్ట్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి. సో అతన్ని న్యూయార్క్కి పంపించారు సైకియాట్రిక్ కేర్ కోసం. అండ్ కొన్ని రోజుల తర్వాత అతను ఒక బిల్డింగ్ యొక్క పైభాగం నుంచి 13వ ఫ్లోర్ యొక్క విండో నుంచి కిందకు దూకేసి చనిపోయాడు. సో ఇదంతా కూడా సిఐఏ చేసిన హత్య, ఇదేది కూడా నార్మల్గా జరిగింది కాదు అని చెప్పి ఆ రిపోర్ట్ని న్యూయార్క్ టైమ్స్లో, వాషింగ్టన్ పోస్ట్లో వీటన్నిటిలోని కూడా పబ్లిష్ చేశారు. అండ్ ఆ న్యూస్ అటు తిరిగి ఆల్సన్ ఫ్యామిలీకి అయితే చేరుకుంది. అండ్ ఆ టైంలో గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది ఆ సైంటిస్ట్ ఫ్రాంక్ ఆల్సనే అని. 10 రోజుల తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ని వైట్ హౌస్కి అయితే ఇన్వైట్ చేశారు. అండ్ అప్పటి ప్రెసిడెంట్ అయిన ఫోర్డ్ వాళ్ళందరికీ కూడా ఒక ఫార్మల్ అపాలజీని అయితే తెలియజేశారు. అండ్ డైరెక్టర్ ఆఫ్ సిఐఏ కూడా ఆ టైంలో వాళ్ళకి అపాలజీస్ తెలియజేయడం జరిగింది. అండ్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఒక పొరపాటు జరిగింది, అందుకని మీకు $7,50,000 ఆఫర్ చేస్తున్నాము సెటిల్మెంట్ కింద, మీరు మా మీద కేసు వేయకుండా ఉండేందుకు అని చెప్పారు. అండ్ ఆ ఆఫర్ని ఆల్సన్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది. సో వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ కూడా ఓకే చేసి ఆ డబ్బులను అయితే తీసేసుకున్నారు. అండ్ ఆల్సన్ ఫ్యామిలీ మరి ఇంకెప్పుడు కూడా ఫ్రాంక్ యొక్క మరణం గురించి కానీ ఫ్రాంక్ యొక్క ఉద్యోగం గురించి కానీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. అండ్ ఫ్రాంక్ యొక్క పిల్లలు అప్పుడు 20లు మరియు 30ల్లో ఉన్నారు. అండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫాదర్ ఒక సైంటిస్ట్ అని, బట్ అంత పెద్ద సైంటిస్ట్ అని వాళ్ళకి అప్పటిదాకా తెలియదు. అంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి కాల్ రావడం, ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళడం, సిఐఏ హెడ్ వచ్చి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని వాళ్ళు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అతని భార్య అయిన అలీజ్ ఆస్లన్కి అతని గురించి కేవలం కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. అతను ఒక సైంటిస్ట్, ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంటాడు US గవర్నమెంట్ కోసం. అండ్ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాడు, ఎక్కడా ఒక చోట కుదురుగా ఉండడు. అండ్ అతనికి తన ఉద్యోగం నచ్చట్లేదు. అండ్ ఉద్యోగం మానేయడానికి కూడా నిర్ణయించుకున్నాడు. ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మానేశాడు కూడా. అండ్ చనిపోవడానికి ముందు ఏదో తప్పు జరుగుతున్నట్టుగా చాలాసార్లు తనలో తానే బాధపడుతూ ఉండేవాడు. అండ్ ఒకసారి తినకి కూడా చెప్పాడు, నేను ఒక టెర్రబుల్ మిస్టేక్ చేశానని. బట్ ఇవేవి కూడా ఫ్రాంక్ యొక్క పిల్లలకి తెలియదు. ఆమె జస్ట్ ఒక సైంటిస్ట్ అని గవర్నమెంట్ తరపున వర్క్ చేస్తుంటాడని మాత్రమే తెలియజేసింది. సో ఆ పిల్లలకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ ఇన్వెస్టిగేషన్స్, ఈ మీడియా కవరేజ్ మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడు మాత్రమే ఆ పిల్లలకి వాళ్ళ తండ్రి ఒకప్పుడు ఏం చేసేవాడో అర్థమైంది. అండ్ వాళ్ళ తండ్రి ఆర్డినరీ సైంటిస్ట్ కాదు అనే విషయం కూడా క్లారిటీ వచ్చింది వాళ్ళకి.
అయితే బేసిక్గా ఫ్రాంక్ ఆల్సన్ అసలు ఏం చేసేవాడు? రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో టాప్ సీక్రెట్ బయోలాజికల్ వార్ఫేర్ ల్యాబ్కి అసైన్ చేయబడిన మొట్టమొదటి ఆర్మీ సైంటిస్ట్ అతను. అది ఫోర్ట్ డెట్రిక్ మేరీల్యాండ్లో అయితే ఉంటుంది. ఫ్రాంక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఏరోసోలైజింగ్ లివింగ్ బయోలాజికల్ ఏజెంట్స్ అండ్ మ్యూటేషన్స్. బేసిక్గా మీకు వినడానికి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, అందుకే సింపుల్గా చెప్తున్నా. అతను చేసే పని ఏంటంటే బయోలాజికల్ వెపన్స్ని క్రియేట్ చేయడం, అది కూడా మాస్ డిస్ట్రక్షన్ కోసం. సో పెద్ద స్థాయిలో మనుషులు చంపడం కోసం బయోలాజికల్ వెపన్స్ని క్రియేట్ చేయడం. సో ఆ టైంలో సిఐఏ ఆర్మీలో ఒక భాగం. సో ఒక సివిలియన్గా మారిన తర్వాత ఫ్రాంక్ తన యొక్క రీసెర్చ్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు బయో వెపన్స్లో. అండ్ ఆ ఆపరేషన్కి అతనే లీడ్ సైంటిస్ట్. ఆపరేషన్ పేరు ఆపరేషన్ హార్నెస్. యానిమల్స్ని తీసుకొని వస్తారు కరేబియన్ నుంచి. వాటన్నిటికీ కూడా యాంథ్రాక్స్, ట్యులరేమియా అండ్ బ్రూసెల్లా వీటన్నిటిని కూడా బలవంతంగా ఇంజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆపరేషన్ సీ స్ప్రేలో కూడా అతను ఒక భాగమే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాని తీసుకొని వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రం ఒడ్డున నీటి లోపల వేసేవారు. అంటే ఆ సిటీ మీద ఇలాంటి బయోలాజికల్ అటాక్ ఏదైనా జరిగినట్టయితే ఆ సిటీ ఎంతవరకు తట్టుకొని నిలబడగలదు, అందులో ఉన్న ప్రజలు ఎంతవరకు తట్టుకొని నిలబడగలరు అనేది తెలుసుకోవడం కోసం అలా చేశారనమాట. అండ్ ఆ తర్వాత ఫ్రాంక్ సిఐఏలోని ర్యాంక్స్ని పెంచుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో అతను చాలా పెద్ద మొత్తంలో ఫోర్ట్ టెర్రీ అనే ఒక ప్రాంతంలో టైం స్పెండ్ చేశాడు. అది ప్లమ్ ఐలాండ్లో ఉన్న ఒక సీక్రెట్ ఇన్స్టాలేషన్. ఈ ప్లమ్ ఐలాండ్ ఎందులో ఉందంటే లాంగ్ ఐలాండ్లో ఉంది. సో బేసిక్ ఒక కాల్ వెళ్ళిందని చెప్పే కదా స్టార్టింగ్లో, ఆ లాంగ్ ఐలాండ్ ఇదే అనమాట. ఈ ప్లమ్ ఐలాండ్ అనేది కేవలం బోట్ ద్వారా ఆర్ ఎయిర్ ద్వారా మాత్రమే రీచ్ అవ్వగలరు. అండ్ ఈ ప్రాంతంలో టాక్సిన్స్ అన్నిటిని కూడా టెస్ట్ చేసేవారు. అవి చాలా అంటే చాలా ప్రమాదకరం. ఒకవేళ మెయిన్ ల్యాండ్ మీద కనుక ఇవి స్ప్రెడ్ అయినట్టయితే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇమీడియట్గా చనిపోతారు. అండ్ ఆల్సన్ వీటి కోసం డెలివరీ డివైజెస్ని డెవలప్ చేశాడు. అంటే ఈ బయో వెపన్స్ని వేరే ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి వాటన్నిటిని కూడా అక్కడ స్ప్రెడ్ చేయడం కోసం. సో బయో వెపన్స్ క్యానిస్టర్స్ని షేవింగ్ క్రీమ్ క్యాన్స్ లాగా మార్చేసి వాటన్నిటిని కూడా స్ప్రెడ్ చేశాడు. సో దాన్ని ఉపయోగించి యాంథ్రాక్స్ని చాలా చోట్ల స్ప్రెడ్ చేశారు. అలాగే సిగరెట్ లైటర్లా కూడా మార్చి దాన్ని ఉపయోగించి ఒక డెడ్లీ గ్యాస్ని ప్రజల్లోకి రిలీజ్ చేసేవారు. అలాగే లిప్స్టిక్లోనేమో ఇన్స్టెంట్ హేయోస్ ఉండేవి, అంటే అవి కూడా బయోలాజికల్ వెపనే. లిప్స్టిక్ కనుక దాన్ని రాసుకున్నట్టయితే ఇమీడియట్గా మనుషులు చనిపోతారు. బేసిక్గా ఇవన్నీ కూడా వార్ క్రైమ్సే అకార్డింగ్ టు జెనీవా కన్వెన్షన్స్ ఇన్ 1925. బట్ దీన్ని ఎవరికి తెలియకుండా చేశారు, అందుకే ఇది ఇల్లీగల్ రీసెర్చ్ అనమాట కంప్లీట్గా. ఎవరికి దీని గురించి ఐడియా లేదు. అయితే 1953 స్టార్టింగ్కి వచ్చేసరికి, అంటే ఏదైతే సంవత్సరం అతను చనిపోయాడో ఆ సంవత్సరానికి వచ్చేసరికి ఫ్రాంక్ ఆల్సన్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫ్ స్పెషల్ డివిజన్ నుంచి కంప్లీట్గా డౌన్ అయిపోయాడు. అంటే తన ఉద్యోగం తనకి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తోంది అండ్ దాని కారణంగా తనకి అల్సర్స్ కూడా వస్తున్నాయి అని తెలియజేశాడు అనమాట. అంటే మొత్తం ఇంకా కెమికల్స్ మధ్యలో తిరుగుతూ ఉంటే ఏమవుతుంది మరి ఇలాంటివి రాక. సో అదే జరిగిందనమాట. సో ఫ్రాంక్ తన ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయితే తీసేసుకున్నాడు. బట్ సిఐఏతో కంటిన్యూ అయ్యాడు. ఆ టైంలో అతను సిడ్నీ గాట్లెబ్ అలాగే రాబర్ట్ లాష్బ్రూక్ అనే ఒక ఇద్దరు వ్యక్తులను అయితే కలిశాడు. ఈ రాబర్ట్ లాష్బ్రూక్ అనే ఒక పర్సన్ ఆ రోజు రూమ్లో ఉన్న పర్సన్. ఈ సిడ్నీ గాట్లెబ్ అనే పర్సన్ సిఐఏ యొక్క ప్రాజెక్ట్ బ్లూ బర్డ్ని రన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అది పేరు మారి ప్రాజెక్ట్ ఆర్టిచోక్గా మారింది. ఆ తర్వాత అది పేరు మారి ఫైనల్గా ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రాగా మారింది. ఈ ఎంకే అల్ట్రా గురించే మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోబోతున్నాం. కోల్డ్ వార్ టైంలో సిఐఏ స్పెసిఫికల్లీ సిడ్నీ గాట్లెబ్ వీళ్ళిద్దరూ కూడా మైండ్ కంట్రోల్ అనే ఒక కాన్సెప్ట్ మీద అలాగే బ్రెయిన్ వాషింగ్ అనే కాన్సెప్ట్ మీద చాలా పిచ్చెక్కిపోయి ఉండేవారు. అంటే ఎలాగైనా సరే దాన్ని సాధించాలి, ప్రజలందరినీ కూడా మన గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటూ ఉండేవారు. అండ్ వాళ్ళకు ఒక భయం కూడా ఉండేది, అదేంటంటే సోవియట్ యూనియన్ కూడా సేమ్ ఇదే ప్రాజెక్ట్ మీద పనిచేస్తోంది అండ్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు మనకంటే అని. సో యునైటెడ్ స్టేట్స్ ఎలాగైనా సరే దీన్ని మొట్టమొదటిగా సాధించాలి అనుకున్నారు. సో దానికోసం వాళ్ళు లాంచ్ చేసిన ప్రాజెక్టే ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా. సో దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ప్రజలందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. సో దీనికోసం వాళ్ళు చాలా బ్రూటల్ అండ్ ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేపట్టేవారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్ ఆల్సన్ కూడా కొన్ని కండక్ట్ చేశాడు, కొన్ని విట్నెస్ చేశాడు. అంటే ఇవన్నీ కూడా అతని ఆధ్వర్యంలో కూడా జరిగాయి. అయితే ఒక స్టడీలో ఫ్రాంక్ ఆల్సన్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే సిఐఏ బ్లాక్ సైట్స్లో ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంటాయి, చాలా అంటే చాలా ఘోరంగా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ జర్మనీలో ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా. అండ్ అందులో ఎవరైతే డిటైనీస్ ఉంటారో వాళ్ళని ఎక్స్పెండబుల్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే మనుషులు ఎక్స్పాండ్ అవ్వడం అలా కూడా కాదనమాట. వాళ్ళందరూ కూడా స్పైస్గా అనుమానం ఉన్నవాళ్ళు అండ్ సెక్యూరిటీ లీక్స్ ఇస్తున్నారని అనుమానం ఉన్నవాళ్ళు, కేవలం సస్పెక్ట్స్ మాత్రమే, వాళ్ళు ఎవరు కూడా ప్రూవ్ అవ్వలేదు. బట్ జస్ట్
కొంచెం అనుమానం వస్తే చాలు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పడేసి ఎక్స్పాండబుల్స్ అని పేరు పెట్టి వాళ్ళకి వింత వింత ఎక్స్పెరిమెంట్లు చేసేవారు. వాళ్ళకి డ్రగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు, హిప్నాసిస్, ఎలక్ట్రిక్ షాక్స్, ఐసోలేషన్, శారీరక లైంగిక దాడులు, రకరకాల టార్చర్ మెథడ్స్ వీటన్నిటినీ కూడా వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. సో దాని తాలూకా ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోవడం కోసం, అలాగే ఎక్స్ట్రీమ్ టార్చర్ కనుక చేసినట్టయితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ మన వాళ్ళు ఎవరైనా దొరికిపోయినట్టయితే వీళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా అలా చేసేవారు. అండ్ బ్రెయిన్ వాషింగ్ టెక్నిక్స్ని కూడా వాళ్ళ మీద ప్రయత్నించేవారు. మెమరీ డెలిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ మీద కూడా ట్రై చేశారు. అండ్ చాలామంది ఆ ఇంట్రాగేషన్స్ చేస్తున్న టైంలో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్రాంక్ ఆల్సన్ ఆ రిజల్ట్స్ అన్నీ కూడా చూశాడు. అండ్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే తన యొక్క ఓన్ వెపన్స్ని ఆ ఎక్స్పెండబుల్స్ మీద చాలా పెద్ద స్థాయిలో వాడుతున్నారు. అండ్ అలా వాడుతున్న కారణంగా కొంతమంది మెల్లిమెల్లిగా చనిపోతున్నారు, కొంతమంది ఇమీడియట్గా చనిపోతున్నారు. ఈవెన్ ఫ్రాంక్ వైఫ్కి కూడా వీటి గురించి అసలు ఏమాత్రం ఐడియా లేదు, ఎందుకంటే అతను చెప్పలేదు. చెబితే అది బయటకు వెళ్ళిపోతుందేమో అన్న ఉద్దేశంతో అతను దీని గురించి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ జరుగుతున్న ఘోరాలన్నీ కూడా చూసి 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 అతని మనసు చాలా బాధపడడం మొదలుపెట్టింది. ఇంకా వీటన్నిటిని కూడా తట్టుకోలేక 1953 నవంబర్లో ఫ్రాంక్ ఆల్సన్ మొత్తం అన్నీ కూడా వదిలేయని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ టైంలో అతనికి ఒక ప్రీ థ్యాంక్స్ గివింగ్ రీట్రీట్ యొక్క ఇన్విటేషన్ అయితే వచ్చింది. అది గాట్లీబ్ రన్ చేస్తున్న డీప్ క్రీక్ లేక్లో ఉన్న ఒక క్యాబిన్ దగ్గర అనమాట. బేసిక్గా ఇది చాలా అంటే చాలా సీక్రెట్ ప్లేస్, ఎవరికో కానీ దీని గురించి తెలియదు. బట్ గాట్లీబ్ ఎప్పటికప్పుడు సైంటిస్టులకి తన యొక్క స్టాఫ్కి ఈ ప్రాంతంలో రెగ్యులర్గా ట్రీట్స్ ఇస్తూ ఉంటాడు. ఇది చాలా అంటే చాలా సీక్రెట్ ప్లేస్ అండ్ కన్వీనియంట్ ప్లేస్ కూడా. సో అందుకే అక్కడ ఇస్తూ ఉంటాడు. అమెరికా చేసిన కొన్ని దారుణమైన ప్రయోగాల్లోని మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ ఇది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఎంకే అల్ట్రా టెక్నిక్స్ అన్నిటికీ సంబంధించిన రీసెర్చ్లు అయితే జరుగుతూ ఉండేవి, అది కూడా వాళ్ళ యొక్క విల్కి అగైనిస్ట్గా. సో ఆ రోజు ఆ పార్టీకి ఒక 10 మందిని అయితే ఇన్వైట్ చేశారు, శాస్త్రవేత్తల్ని. అందులో ఫ్రాంక్ ఆల్సన్ కూడా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. స్టబ్స్ కావచ్చు, లేదంటే హెచ్ఎన్వెట్ కావచ్చు, హగ్స్ కావచ్చు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. సో మొత్తం అంతా కూడా నార్మల్గానే ఉంది. ఫస్ట్ డే అందరూ కూడా నార్మల్గానే ఎంజాయ్ చేశారు. అయితే సెకండ్ డే డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక పోస్ట్ మీల్ డ్రింక్ని అయితే ఇచ్చారు. ఆ డ్రింక్లో భాగంగా వాళ్ళకి కానిట్రూ ఇచ్చారు. ఈ కానిట్రూ అనేది చాలా అంటే చాలా పాపులర్ డ్రింక్ ఫ్రాన్స్ సైడ్. అదొక ఎక్సలెంట్ ఆరెంజ్ ట్రిపుల్ సెక్ లాక్వా అనమాట. సో చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు మొత్తం అందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా ఆ డ్రింక్ ఇచ్చారు. అయితే ఆ డ్రింక్ తాగిన 20 నిమిషాల తర్వాత గాట్లీబ్ అందరిని అడుగుతున్నాడు, మీకేమైనా కొంచెం వింతగా ఉందా, ఏదైనా కొంచెం డిఫరెన్స్ కనబడుతుందా మీ బాడీలో అంటే కొంతమంది అవును కొంచెం డిఫరెన్స్ ఉంది అని చెబితే అప్పుడు గాట్లీబ్ వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన డ్రింక్లో హెవీ డోస్ ఆఫ్ LSDని కలిపి ఇచ్చారు అని చెప్పడం జరిగిందనమాట. వాడిని ఆ టైంలో కొంతమందికి చెప్పుతో కొట్టాలన్నంత కోపం అయితే వచ్చింది. బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, అక్కడ సైలెంట్గా ఉండాల్సిందే. ఫ్రాంక్ ఆల్సన్కి ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ గురించి మొదటి నుంచి తెలుసు. అంటే CIA యూరోప్లోని కొన్ని విలేజెస్ మొత్తానికి కూడా ఈ LSD డోసేజ్ని అయితే ఇచ్చింది, అంటే వాళ్ళ మీద రిజల్ట్స్ చెక్ చేయడం కోసం. చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ ఈ ఎక్స్పెరిమెంట్స్ కారణంగా చనిపోయారు కూడా. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ అతని మీద కూడా చేస్తారని, అతను కూడా ఒక ఎక్స్పెరిమెంటింగ్ సబ్జెక్ట్ అవుతాడని అతను ఏమాత్రం అనుకోలేదు. బట్ ఇనీషియల్గా ఫ్రాంక్కి అయితే అసలు ఏమాత్రం బాలేదు. మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది, అతని బాడీ కానీ అతని బ్రెయిన్ కానీ మొత్తం అంతా కూడా. సో అతనికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం అతను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తామని చెప్పారు. అండ్ అతని యొక్క స్ట్రెస్, అతని యొక్క ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా అక్కడ తగ్గించేస్తామని చెప్పారు. సో దానికి ఫ్రాంక్ ఒప్పుకున్నాడు. సో అప్పుడు లాష్బ్రూక్ ఫ్రాంక్ ఆల్సన్ని తీసుకొని న్యూయార్క్కి వెళ్ళాడు. న్యూయార్క్లో డాక్టర్ హ్యారాల్డ్ అబ్రామ్సన్ని కల్పించాడు. ఈ హ్యారాల్డ్ అబ్రామ్సన్ అనే వ్యక్తికే లాష్బ్రూక్ లాస్ట్లో కాల్ చేశాడు కదా. ఈ అబ్రామ్సన్ అనే పర్సన్ యాక్చువల్గా ఒక అలర్జిస్ట్ మాత్రమే. అతను CIAకి పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు అతను ఒక సైకియాట్రిస్ట్ లాగా మార్చేసి ఫ్రాంక్ ముందు ఉంచి ఫ్రాంక్కి ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా నటించమని చెప్పారు. తర్వాత కొన్ని సెషన్స్ కూడా కండక్ట్ చేశారు. అండ్ అబ్రామ్సన్ ఫ్రాంక్ని బాగా కన్విన్స్ చేసాడు అతను ఒక మంచి సైకియాట్రిస్ట్ అన్నట్టు. ఆ తర్వాత హాస్పిటల్లో చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది, అలాగైతేనే స్ట్రెస్ నుంచి ఎగ్జాషన్ నుంచి బాగా రికవర్ అవ్వగలవు అని చెబితే ఫ్రాంక్ దానికి ఒప్పుకున్నాడు. అండ్ లాష్బ్రూక్, ఫ్రాంక్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళారు. అండ్ ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కూడా ఒక హోటల్లో అయితే స్టే చేశారు. ఆ హోటల్ పేరు స్టాట్లర్ హోటల్, రూమ్ నెంబర్ 1018A. అండ్ ఫ్రాంక్ తన వైఫ్తో చాలా బాగా మాట్లాడాడు. చనిపోవడానికి ముందు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు. ఎన్నో రోజుల తర్వాత ఈరోజే
నేను బాగున్నానని చెప్పాడు, టీవీ చూశానని చెప్పాడు. మొత్తం అంతా కూడా జరిగింది. ఫోన్ మాట్లాడేసిన తర్వాత కూడా కాసేపు మళ్ళీ టీవీ చూసి పడుకున్నాడు. అండ్ 2 గంటల 30 నిమిషాల టైంలో అతను ఆ స్ట్రీట్ దగ్గర చనిపోయి కనిపించాడు. అండ్ ఆ తర్వాత 12 గంటల్లో మొత్తం క్లీనప్, కవరప్ అంతా అయిపోయింది. అంటే సిఐఏ ఈ కేసు పోలీసులు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా చూసుకుంది, క్విక్గా క్లోజ్ చేసేలా చూసుకుంది. అండ్ ఫ్రాంక్ ఆల్సన్ ఫ్యామిలీకి ఏమో అతను పైనుంచి పడిపోయో లేదంటే దూకేసో చనిపోయాడు అని చెప్పాడు. సో అక్కడతో అది ఫినిష్ అయిపోయింది. బట్ మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయని అండ్ అసలు నిజం బయటకు వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ అదే జరిగింది. అంటే సెటిల్మెంట్స్ అయిపోయినాయి, ఎంకే అల్ట్రా గురించి అందరికీ తెలిసిపోయింది. బట్ ఆ తర్వాత 20 ఏళ్లకి ఈ కేసు ఇంకొక టర్న్ తీసుకుందనే చెప్పాలి. బేసిక్గా ఫ్రాంక్ ఆల్సన్ యొక్క వైఫ్ అయిన అలీజ్ ఆల్సన్ 1993 సంవత్సరంలో చనిపోయింది. వాళ్ళ పిల్లలు ఫ్రాంక్ యొక్క బాడీని బయటికి తీసి మళ్ళీ రీబరీ చేయాలనుకున్నారు. ఎందుకంటే ఇద్దరు శరీరాలని కూడా పక్కపక్కనే ఉంచి సమాధి చేయాలనుకున్నారు. అయితే ఫ్రాంక్ యొక్క చిల్డ్రన్కి ఇంకొక ఎడిషనల్ ప్లాన్ కూడా ఉంది. అదేంటి అంటే వాళ్ళలో జేమ్స్ స్టార్ అని ఒక మెడికల్ ఎగ్జామినర్ ఉన్నాడు. అతను ఒక ప్రొఫెసర్ కూడా. అతని ద్వారా తన ఫాదర్కి సెకండ్ అటాప్సీ చేయించాలనుకున్నారు. సో అప్పుడు స్టార్ ఆ బాడీని అటాప్సీ చేశాడు. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఫ్రాంక్ యొక్క బాడీ మీద ఎక్కడా కూడా కట్స్ లేవు, ఎక్కడా కూడా గ్లాస్ యొక్క షార్ట్స్ అయితే లేవు. బేసిక్గా ఎవరైనా ఒక వ్యక్తి ఒక విండోలోంచి, అది కూడా ఒక క్లోజ్ చేసి ఉన్న విండోలోంచి కిందకు దూకినట్టయితే డెఫినెట్గా ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫ్రాంక్ తన యొక్క బ్యాక్ను ల్యాండ్ అయ్యాడు. సో అతని యొక్క స్కల్ డెఫినెట్గా పై భాగంలోనే ఉంది. కానీ అతని యొక్క లెఫ్ట్ ఐ దగ్గర ఒక బ్లంట్ ఫోర్స్ ట్రామా ఇంజురీ అయితే ఉంది. అలాగే అతని యొక్క చెస్ట్ దగ్గర కూడా అతనికి ఒక సీరియస్ ఇంజురీ ఉంది. స్టార్ నోటీస్ చేసిన వీటన్నిటిని బట్టి కూడా అతనికి అర్థమైంది ఏంటంటే ఫ్రాంక్ ఆల్సన్ని ఇంటెన్షనల్గా, డెలిబరేట్గా కావాలనే ముందు కొంత దాడి చేసి ఆ తర్వాత విండోలోంచి బయటకు విసిరేయడం జరిగింది. ఫ్రాంక్ సన్స్కి ఈ విషయం తెలిసిన తర్వాత, తన తండ్రిని ఎవరో చంపేశారు అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా సిఐఏ మీద కేసు వేశారు. బట్ వాళ్ళు 1975లో ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశారు కదా, ఆ సైన్ కారణంగా జడ్జ్ ఆ కేసుని కొట్టేయాల్సి వచ్చింది. అయితే జడ్జ్ ఆ కేసుని కొట్టేసినప్పటికీ, అంటే మ్యాటర్ ఆఫ్ లా ప్రకారం ఆ కేసుని ముందుకు తీసుకెళ్ళలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏవైతే అలిగేషన్స్ చేశారో సిఐఏకి అగెయినిస్ట్గా వాటినన్నిటినీ కూడా కోర్టు యాక్సెప్ట్ చేసింది. అంటే అవన్నీ కూడా నిజంలాగే కనబడుతున్నాయి, ఇక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పి కోర్టు కూడా చెప్పింది. సో ఆ తర్వాత ఫ్రాంక్ ఆల్సన్ పిల్లలు ఇమీడియట్గా ప్రెస్కి అయితే చేరుకున్నారు. అండ్ సిఐఏ వాళ్ళ నాన్నని చంపేసింది అని చెప్పారు. అండ్ దాన్ని కవరప్ చేసేసారని చెప్పారు. అండ్ దానికోసం వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్స్ని కూడా ప్రజెంట్ చేశారు. అంటే 1954 సంవత్సరంలో ఫ్రాంక్ ఆల్సన్ చనిపోయిన కొన్ని నెలల తర్వాత సిఐఏ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్న పేరు మీద ఉంటుంది. అండ్ దాంట్లో ఏముంటుందంటే సిఐఏ వాళ్ళకి ఒక అథారిటీ ఇస్తుంది. అంటే సిఐఏ ఎంప్లాయీస్ ఎవరినైనా చంపినా కూడా, ఏదైనా క్రైమ్ చేస్తే అది ఎంత పెద్దదైనా, హత్య అవని దానికంటే పెద్దదే అవని, వాటన్నిటి నుంచి కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇంకా చంపేయడానికి లైసెన్స్ ఇచ్చేసినట్టే అనమాట. అండ్ ఫ్రాంక్ ఆల్సన్ చనిపోయిన సంవత్సరమే 1953 సంవత్సరంలో ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేశారు సిఐఏ వాళ్ళు. ఆ పుస్తకం పేరు ఏ స్టడీ ఆఫ్ అసాసినేషన్. అంటే దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో తెలుసా? ఎవరినైనా సరే ఈజీగా ఎలా చంపాలి. అందులో మెయిన్గా చెప్పిన పాయింట్ ఏంటో తెలుసా? 75 అడుగులు లేదంటే అంతకంటే ఎక్కువ హైట్ నుంచి ఒక వ్యక్తిని కిందకి తోసి ఒక హార్డ్ సర్ఫేస్ మీద పడేటట్టుగా కనుక చేసినట్టయితే ఆ వ్యక్తి ఈజీగా చనిపోతాడు. సో అలాగే ఈజీగా చంపేయచ్చు అని రాసుందనమాట. ఆ మాన్యువల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తోంది. అండ్ దాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు ఫ్రాంక్ ఆల్సన్ విషయంలో. ఇది కొంతవరకు ఎగ్జైట్మెంట్ కలిగిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి చాలామంది ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అయిన మొసాద్ కూడా దీని గురించి మెన్షన్ చేసింది. ఫ్రాంక్ ఆల్సన్ యొక్క మరణాన్ని వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా చెబుతూ బేసిక్గా స్కిల్ని ఉపయోగించి ఇలాగా పర్ఫెక్ట్గా హత్యలు చేయొచ్చు అండ్ గవర్నమెంటే చేస్తోంది అని కూడా వాళ్ళు చెబుతూ వచ్చారు. బట్ ఆఫ్ కోర్స్ అఫీషియల్స్ ఎవరు కూడా ఒప్పుకోలేదు. అది ఇంకా కామన్ అనుకోండి, అది వేరే విషయం. సో ఫ్రాంక్ ఆల్సన్ అనే ఒక వ్యక్తి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ శాస్త్రవేత్తల్లో ఒకరు. అతను యునైటెడ్ స్టేట్స్కి చాలా గొప్పగా పనిచేశాడు. అండ్ కొరియన్ వార్ టైంలో యునైటెడ్ స్టేట్స్ వాడిన కెమికల్ వెపన్స్ అన్నీ కూడా అతను తయారు చేసినవే. సో మైట్ బి అతను బ్రతికుంటే ఆ రకంగా కూడా ప్రాబ్లం అని అందరికీ అనిపించి ఉండొచ్చు. అండ్ దానికి సంబంధించి చాలా ఎవిడెన్స్లు కూడా ఉంటాయి అతని దగ్గర. బట్ అవేవి బయటకు రాకూడదు కదా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కొరియన్ అండ్ చైనీస్ సోల్జర్స్
కలరా వ్యాధితో చనిపోయారు అండ్ మెనింగిటిస్తో చనిపోయారు, ఈవెన్ ప్లేగు వ్యాధి వచ్చి కూడా చనిపోయారు. అండ్ వీటన్నిటికీ కూడా ఫ్రాంక్ ఆల్సన్ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా హెల్ప్ అయిన పర్సనే, ఇన్వాల్వ్ అయిన పర్సనే. ఆ టైప్ ఆఫ్ ఇల్లీగల్ వెపన్స్ అన్నింటినీ కూడా అతనే తయారు చేశాడు, అతనే స్ప్రెడ్ అయ్యేలా చేశాడు. సో చాలామంది చనిపోవడానికి అయితే అతను కారణమయ్యాడు. బట్ తన వెపన్స్ కారణంగా జరిగే ప్రమాదం, జరిగే దారుణాలు అతనికి ఐడియా లేదు అప్పట్లో, అందుకని దాన్ని తయారు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఎప్పుడైతే కళ్ళతో చూశాడో జరుగుతున్న దారుణాలన్నిటినీ కూడా ఎక్స్పాండబుల్స్ విషయంలో, అప్పుడు అతనికి అర్థమైంది, లేదు ఇదంతా కూడా కరెక్ట్ కాదు, ఇదంతా కూడా ఇల్లీగల్, మనం ఇలా చెయ్యకూడదు, ఇది చాలా తప్పు అని. సో అందుకని వాటన్నిటిని కూడా వదిలేయాలనుకున్నాడు, వాటన్నిటి నుంచి కూడా బయటకు రావాలనుకున్నాడు. ఒక మోరల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయాడు. సో వాయిస్ రైజ్ చేయడం మొదలుపెట్టాడు. ఈవెన్ సిఐఏని వదిలేశాడు, బట్ వాళ్ళు అతన్ని వదలాలనుకోలేదు. అందుకని అతన్ని కొంతవరకు కంటిన్యూ అవ్వమని చెప్పారు. ఆ తర్వాత LSD ఇచ్చేశారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ అని చెప్పారు, హోటల్కి తీసుకొని వెళ్ళారు, పైనుంచి కిందకి తోసి చంపేశారు. యాక్చువల్గా ఆ టెస్ట్లో ఫ్రాంక్ ఆల్సన్ ఫెయిల్ అవ్వకపోయి ఉంటే మైట్ బి అతను చంపకపోవచ్చేమో. ఎందుకంటే అప్పుడు అతను వాళ్ళు చెప్పినట్టు వినేవాడు కదా. అంటే బ్రెయిన్ వాషింగ్ ఆర్ బ్రెయిన్ కంట్రోల్ ఆర్ మెమరీ డిలిటేషన్ కోసం కూడా ఆ ప్రయోగాన్ని అయితే చేశారు. బట్ అందులో అతను ఫెయిల్ అయ్యాడు. సో ఫెయిల్ అవ్వడం వల్ల అతన్ని చంపేయడం జరిగింది. ఒకవేళ ఫెయిల్ అవ్వకపోయి ఉంటే మేబీ బ్రతికే ఉండేవాడేమో. బట్ సిఐఏ చేసిన ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఈ MK అల్ట్రా కూడా ఒకటి. బట్ దాన్ని చాలామంది ఎక్స్పోజ్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఎక్స్పోజ్ కాలేదు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ కూడా కంప్లీట్గా నాశనం అయిపోయింది. అంటే అది మొదటగా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక 20 ఏళ్ల పాటు కొనసాగి ఫైనల్గా 1973వ సంవత్సరంలో కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అని అట్లీస్ట్ వాళ్ళు చెబుతున్నారు. బట్ అది అప్పుడైనా క్లోజ్ అయిందో లేదో మనకు తెలియదు. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా కంప్లీట్గా కాల్చి బూడిద చేశారు. గాట్లెబ్ కావచ్చు, లాష్ బ్రూక్ కావచ్చు, వీళ్ళెవరికి కూడా ఎలాంటి శిక్ష పడలేదు. వీళ్ళని ఈవెన్ కోర్టుల ముందు సబ్మిట్ కూడా చేయలేదు. హాయిగా బ్రతికినంతకాలం జాబ్ చేస్తూ బ్రతికారు. రిటైర్ అయిపోయి కూడా వాళ్ళకి పెన్షన్ కూడా వచ్చింది. టెన్షన్ ఎందుకు దండగా, సిఐఏ పెన్షన్ ఉండగా అని హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్గా చనిపోయారు వాళ్ళు వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత. బట్ ఆ తర్వాత డ్రగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా వరకు ఆగాయి, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. బట్ ఎగ్జాక్ట్గా 100% అయితే ఆగిపోలేదు. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయని చాలామంది అయితే చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. సో దాన్ని ఇంకా ఎవరు ఏం చేయలేరు ఇంకా. సో అది గైస్ సిచ్యువేషన్. సో అలాగ ఒక వ్యక్తి యొక్క హత్య MK అల్ట్రాని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసింది అండ్ సిఐఏ చేసిన దారుణాన్ని బయటపెట్టింది అండ్ ఆ దారుణాన్ని ఆపేలా చేసింది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైతే అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.